హలో పాడేరు డైమండ్ రాజ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నిజంగా చాలా మంచి వీడియో అనేది మరలా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడిగారు. ఏమని అడిగారంటే, అన్న మీరు వీడియో చేసేటప్పుడు ఆల్రెడీగా కొండల్లో అలాంటి ప్రాంతాల్లో కూడా ఒక ఇంట్రెస్ట్ వీడియో ఒకటి చేయమన్నారు. ఏంటి అని నేను అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, రాయి మీద వాటర్ లేకుండా మరి చెట్టు పచ్చగా కనపడాలి. అది గార్డెన్ చెట్టు అయినా పర్వాలేదు, ఏ చెట్టు అయినా పర్వాలేదు, అలాంటి చెట్లు ఉంటాయి, రాళ్ళ మీద మొలుస్తాయి అని నాతో కొంతమంది చెప్పినప్పుడు ఖచ్చితంగా బ్రదర్ అలాంటి వీడియో చేస్తానన్నాను. ఈరోజు అలాంటి వారి కోసం ఈరోజు మంచి వీడియో మీ ముందుకు తీసుకొచ్చాడు పాడేరు డైమండ్. ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాయి మీద చెట్టు ఎలా మొలుస్తుంది వాటర్ లేకుండా అనే వీడియోని ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మీకోసం మంచి వీడియో. మరి పాడేరు డైమండ్ రాజు చాలామంది కామెంట్ చేశారు, మరి రాళ్ళ మీద చెట్లు మొలిచి చూపించండి బ్రదర్ అని. మరి ఈరోజు అలాంటి ప్లేస్కి, అలాంటి ప్రాంతానికి వచ్చాను. మీకు నేను చూపించబోతున్నాను. మీకు నేను మంచి వీడియో ఈరోజు చూపించబోతున్నాను. రాళ్ళ మీద ఏ విధమైన చెట్లు మొలిచి ఉంటాయా? మీరు బాగా కొండ ప్రాంతాల్లో ఇలాంటి వీడియో ఒకటి చేయి బ్రదర్ అన్నారు. మీకు నేను చూపించబోతున్నాను. ఇవన్నీ మనం న్యాచురల్గా చూసే రాళ్ళు. మనం కాలువల్లో రాళ్ళు ఉంటాయి, జాగ్రత్త, పాములు ఉంటాయి, జాగ్రత్త, జారి పడిపోతారు, జాగ్రత్త అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి రాళ్ళల్లో ఒక్కొక్క రాయి కోసం మనం అధ్యయనం చేస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ వీడియో నేను చూపించేవి వర్షాకాలంలో మాత్రమే. ఇది రాయి కూడా కాదు, రాయికి ఉస్క ఉంది, మట్టి ఉంది. ఇప్పుడు ఆల్రెడీగా ఎండలు వస్తున్నాయి. ఎండల టైంలో ఆటోమేటిక్గా ఈ గడ్డి అనేది, ఈ న్యాచురల్ గడ్డి అనేది ఏమైపోతుందంటే చనిపోతుంది. అయితే ఈరోజు నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్న వీడియో మీరు అలాగే చూస్తుండండి, లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో. ఈరోజు అసలు రాయి మీద పచ్చని చెట్లు ఉంటాయా అన్న వీడియో ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. కాబట్టి ఇవి కూడా నేను ఒక చెట్టు అనేది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వాటరు ఏమి లేదు, ఇంచుమించు ఇది ఏప్రిల్ నెల. ఎంత పచ్చగా ఉందో చూడండి. అంటే ఈరోజు కొన్ని చెట్లు అనేది ఇలాంటి రాళ్ళ కింద మనం వాటిని ప్లాంటేషన్ చేస్తే అవి ఎండకి తట్టుకుంటాయి. మరి ఇలాంటి చెట్లు కూడా రాళ్ళ మీద మనం నర్సరీ పెట్టుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు అర్థమవుతుంది. ఇలాంటి సాయిల్, ఇలాంటి మట్టి, ఇలాంటి రాళ్ళు ఉన్న ప్లేస్లో ఇలాంటి చెట్లు ఉంటాయి. ఈ వీడియో 100% నచ్చితే మాత్రం లైక్ చేయండి. చూస్తున్నాను. వాస్తవానికి ఇవి రాళ్ళ మీద మొలిచి వర్షాకాలం జూన్ జూలైలో అయితే తప్ప ఇవి ఆటోమేటిక్గా ఎండలు వచ్చినప్పుడు ఎండిపోతుంటాయి. అయితే ఈరోజు మంచి వీడియో మీకు చూపించబోతాను. ఒక రాయి మీద చెట్టు ఉన్న వీడియో, అది నర్సరీకి సంబంధించిన ఏదైనా సరే చూపించమన్నారు, చూపించబోతున్నాను. అందరూ కూడా మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చివరి వరకు చూడాలి. చూడండి, ఇక్కడ ఆల్రెడీగా మట్టి రాళ్ళున్న ప్లేస్లోనే మరి ఇంత మండు టెండల్లో ఈరోజు మీరు వీడియో చూస్తున్నారు ఎలా ఉన్నాయి. కానీ ఇవి మట్టికి, రాయికి సంబంధించిన చెట్లు. ఓన్గా రాయి మీద మాత్రం లేవు ఇవి. మీకు ఇంట్రెస్ట్ అయిన వీడియో మీకు ఈరోజు చూపించబోతున్నాను, చివరి వరకు చూడండి. రాయి మీద ఇలాంటి మరి గార్డెన్ చెట్లు ఉంటాయి చూపించబోతున్న ఈ వీడియో చూస్తారు. ఇది నాచు దగ్గరలోనే, మరి వాటర్ దగ్గరలోనే ఈ చెట్లు ఉన్నాయి. మరి ఎండాకాలం వాటర్ దగ్గర ఉన్నాయి కాబట్టి అది అందరికీ తెలిసిన కామని. వాటర్ ఉన్న ప్లేస్లో చెట్లు చాలా పచ్చగా ఉంటాయి అనేది ఈరోజు మనం చేయబోయే వీడియో. మరి వాటర్ లేకుండా రాళ్ళ మీద చెట్లు ఉంటాయా, మొలుస్తాయా అన్న వీడియో చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియో, అందరూ కూడా చివరి వరకు చూడాలి. ఈరోజు వాటర్కి దగ్గరలో ఉన్న మరి గడ్డి, చాలా న్యాచురల్ గడ్డి. ఇలాంటి ప్లేసులో కానీ మనం బాగా నీరసంగా ఉండి, బాగా మనం హెల్త్కు బాగా నీరసంగా ఉన్నవాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే అడవుల మధ్యన, కొండల మధ్యన పారే వాటర్లో ఇలాంటి గడ్డి దగ్గర కానీ మనం ఒక గంట కానీ 2 గంటలు కానీ కూర్చొని మనం ఉంటే మనం పీల్చుకునే గాలి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ చాలా వండర్ఫుల్. ఎలాంటి ప్లేసులో ఈ గడ్డి మొలుస్తుందో, ఎలాంటి ప్రాంతంలో మీకు చూపించబోతున్నానంటే, ఇలాంటి ప్లేసులో కానీ నీరు కానీ నిజంగా చాలా అరుదైన రాళ్ళు, అరుదైన ప్రదేశం, అరుదైన ప్రాంతం. ఇలా అలాంటి గడ్డి ఉన్న ప్లేస్లో మనం కానీ ఒక అర్ధ గంట 2 గంటలు స్టే చేయగలిగితే వండర్ఫుల్ ఆరోగ్యం, మంచి ఆక్సిజన్ అనేది మనకి ఏర్పడుతుంది. చాలా న్యాచురల్ గడ్డి ఇది చూపిస్తున్నాను, మీరు అక్కడ చూడండి.
మరి ఈరోజు ఇక్కడ చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా స్నానం చేయటానికి కానీ కొంచెం ఎలాంటి చూసారా, మరి ఎంత అద్భుతం, ఎంత న్యాచురల్గా ఉంది. మీకు వీడియోలో జూమ్ చూపిస్తున్నాను. మరి ఇక్కడే ఎంత న్యాచురల్ అంటే రాళ్ళల్లో వాటి అందం ఈరోజు మనం చూస్తున్నాం మీకు ఆల్రెడీగా. ఇలాంటి ప్లేసుల్లో మరి ఈరోజు నిజంగా ఇది స్వచ్ఛమైన వాటర్, ఇది మనం తాగకూడదు. ఈ ఏరియాలో జీవించే జీవన విధానం కలిగిన వాళ్ళు మాత్రమే ఈ వాటర్ తాగాలి. ఎందుకంటే ఈ వాటర్ మనం తాగితే వెంటనే ఆరోగ్యం విషయంలో చాలా మనం ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇప్పుడు నేను చూపించబోయే కొన్ని రాళ్ళు చాలా చాలా విలువైనవి. ఇవి కానీ మీరు మార్కెటింగ్ చేయగలిగితే మనకు డబ్బులంటే డబ్బులు వస్తాయి. ఈరోజు నేను చూపించే ఈ కొన్ని చాలా విలువైన రాళ్ళు అంటే చాలామంది మనం యూట్యూబ్లో చూస్తుంటాం డైమండ్ 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 అనే కాకుండా, కాబట్టి ఈ ప్రకృతిలో మనకి దొరికే కొన్ని రాళ్ళు చాలా విలువైనవి, చాలా అందంగా ఉంటాయి. ఆ రాళ్ళను కూడా ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా అద్భుతమైన రాయి. ఇప్పుడు నేను చూపించే ఈ రాయి ఏంటంటే యాక్చువల్ చాలా బాగుంది. మన పూర్వీకులు పెద్దలు ఏం చేసేవాళ్ళంటే ఇలాంటి రాయి మీదే కత్తులు సానబెట్టేవాళ్ళు, ఇలాంటి రాయి మీదే బట్టలు ఉతికేవాళ్ళు. కాబట్టి బట్టలు ఉతకటానికి అప్పట్లో ఇలాంటి రాళ్ళను చాలా అరుదుగా వాడేవాళ్ళు. మీరు బాగా గుర్తుంది. ఇవి కూడా ఈరోజు మనం మార్కెటింగ్ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ అని ఇవన్నీ అవన్నీ వచ్చేసినాయి. కానీ మరి ఇలాంటి రాళ్ళ మీద మనం బట్టలు ఉతకడం వల్ల మనకు తెలియకుండా ఎక్సర్సైజ్, మనకు తెలియకుండా మన అవయవాలు కదులుతూ ఉండటం వల్ల హెల్తీగా ఉండేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. చాలా రకాలైన జబ్బులని ఆ దినాల్లో ఉండకపోవడానికి కారణం ఇలాంటి రాళ్ళ మీద బట్టలు ఉతకటం వల్ల, ఇలాంటి రాళ్ళ మీద కత్తులు సానబోయటం వల్ల. ఇలాంటి రాళ్ళు కూడా మనం సేల్ చేయగలిగితే డబ్బే డబ్బు. నేను మరలా ఈరోజు ఇలాంటి లొకేషన్, ఇలాంటి ప్రాంతానికి నేను తీసుకొచ్చాను. చాలా అద్భుతమైన రాళ్ళు ఉన్నాయి ఇక్కడ. కానీ ఒక్కొక్క రాయిని కానీ మనం మార్కెటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్గా మనం తీసుకుంటే ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా నాకు అలాంటి రాయి తీసుకురండి, నాకు సేల్ చేయండి అని ఎంతమంది అడుగుతారు. ఇంకోటి ఏంటంటే స్టోన్స్ కూడా ఎక్కువగా దొరికే మరి మట్టి రాళ్ళున్న ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా నేను చూపించబోతున్నాను. ఆ ప్లేస్కి వచ్చాం. దయచేసి గమనించండి. ఇలాంటి ప్లేస్లో ఎక్కువగా మనకి తవ్వితే స్టోన్స్ అనేది మనకు దొరుకుతాయి. నేనున్న ప్రాంతంలో దానికి సంబంధించిన రాయి అనేది ఇక్కడ ఉంది. మనం కానీ ఇలాంటి ప్లేస్లో జాగ్రత్త ఎత్తగలిగితే మంచి స్టోన్స్ అనేది మనకి దొరుకుతాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మరి ఈ ప్రాంతంలో ఉన్న రాళ్ళు నేను చూపిస్తున్నాను. ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ప్రాంతంలో మనకంటూ విలువైన రాళ్ళు దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవి దాచుకోండి, మార్కెటింగ్ చేయండి. కాబట్టి ఈరోజు నేను మంచి వీడియో చూపించబోతున్నాను మీకు. రాయి మీద వాటర్ లేకుండా చెట్లు ఉంటాయా, అలాంటి చెట్టు చూపించమన్నారు, చూపించబోతున్నాం. దగ్గరకు వచ్చేసాము, చూపించబోతున్నాం. వచ్చేసాము ఆల్రెడీగా వచ్చేసాము. మనం చాలామంది ఏ రాయి అయితే ఈరోజు మీకు చెప్పానో వాటర్ లేకుండా ఉన్న రాయి, అలాంటి రాయి మీద ఏ విధమైన మరి గార్డెన్ సంబంధించిన మరి మొక్కను చూపించమన్నారు. ఈరోజు మనం వచ్చేసాం. చూసారా, ఈరోజు నిజంగా మీరు ఏదైతే చూపించమన్నారో ఆ ప్లేస్కి వచ్చేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ అనేది లేదు. వాటర్ లేకుండా ఈరోజు ఏప్రిల్ నెలలో మండు టెండలు ఈ వీడియో మీకు చూపించబోతున్నాను. ఈరోజు మీరు చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఈరోజు మండు టెండల్లో ఇక్కడ మీరు చూడండి వాటర్కి సంబంధించి లేకుండా ఈరోజు ఈ రాయి మీద అనేది ఈరోజు ఎంత పచ్చగా ఉందో గార్డెన్ చెట్టు. చాలా చాలా బాగుంది. అంటే మరి కొన్ని రాళ్ళు కూడా ఈరోజు వాటర్ లేకుండా కొన్ని మొక్కలకు అనువైనవని ఈరోజు ఈ రాయి ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, కేవలం ఇది రాయి మీద మాత్రమే మొక్క ఉంది, మట్టి అనేది లేదు. రాళ్ళ మీద ఈ మొక్కలు ఈరోజు మరి ఈ మండు టెండర్లో ఈ చెట్టు అనేది మనకు కనపడుతుంది. వచ్చేసాం. మరి ఈరోజు నిజంగా ఎంత బాగుందో ఈ రాయి. నిజంగా నాకు తెలిసి దరిదాపు 200 నుండి 300 కేజీలు ఉంటుంది ఈ రాయి. ఈ రాయి మీద కానీ మనం కానీ ఇలాంటి నర్సరీకి సంబంధించిన చెట్టు పార్కులో కానీ గార్డెన్లో కానీ ఇంటి దగ్గర కానీ మనం పెట్టగలిగితే ఎంతమంది పర్యాటకులు మరి ఈరోజు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇలాంటి రాయి అనేది వాటర్ లేకుండా
నిజంగా చాలా అద్భుతం, మంచిగా మనం మార్కెటింగ్ చేయొచ్చు. ఇది 200 నుండి 250 కేజీల వరకు ఈ రాయి ఉంటుంది. ఈరోజు చాలా బాగుంది. అలాంటి రాయిని మీకు ఈరోజు చూపించబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే రాయి మీద కూడా ఇలాంటి మొక్క, ఇలాంటి న్యాచురల్ గార్డెన్ సంబంధించిన మొక్కలు మొడుస్తాయి. వాటర్తో ఈరోజు సంబంధం లేకుండా ఇంత కఠోరమైన ఎండల్లో కూడా మరి రాయి మీద ఇలాంటి వీడియో మీకు చూపించబోతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెన్నో వీడియోలు మీకు ఇలాంటివి చూపించబోతున్నాను. మీరు చూడొచ్చు ఈరోజు ఎంత బాగుందో. చూడండి, ఇంకోటి మీకు చూపిస్తాను చిన్నది. అంటే ఇప్పుడిప్పుడే మొలుస్తుంది ఇది రాయి మీద. ఇక్కడ వాటర్ అనేది లేదు, అంతా ఇది రాయి. ఇలాంటి రాయి మీద ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. మీరు చూడండి, ఇక్కడ మీరు చూడాలి, ఇక్కడ వాటర్ అనేది పైన లేదు. ఈరోజు ఇలాంటి చెట్టు రాయి మీద ఉందంటే ఈ రాయి చాలా ఖరీదుగా మీరు మార్కెటింగ్ చేయొచ్చు. ఎందుకంటే మరి ఈరోజు నిజంగా రాళ్ళకు సంబంధించిన శాస్త్రంలో ఇలాంటి రాళ్ళు దొరకటం, ఇలాంటి రాళ్ళు మన ఇళ్ళల్లో ఉండటం, ఇలాంటి రాళ్ళు మనం కానీ మరి మ్యూజియంలో సేల్ చేయగలిగితే మనం ఈరోజు నిజంగా చాలా అద్భుతం అంటాం. ఇలాంటి రాళ్ళు మీరు సొసైటీలో మార్కెటింగ్ చేయగలిగితే మనకి డబ్బులు వస్తాయి. ఈరోజు మీరు చెప్పిన విధంగా మరి రాయి మీద గార్డెన్ చెట్టుని చూపించాను. అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.